కార్తీక పురాణము 10వ అధ్యాయము అజామీరుని పూర్వ జన్మ వృత్తాంతం. జనకుడు వశిష్ఠుల వారితో, మహాత్మా, ఈ అజామీరుడు ఎవరు? వాని పూర్వజన్మము ఎటువంటిది? పూర్వజన్మలో ఎటువంటి పాపములు చేశాడు? ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత ఏమి జరిగినది వివరించవలసిందిగా ప్రార్థించాడు. అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజుతో, జనక, అజామీరుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత యమ కింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు వద్దకు వెళ్ళి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారము అజామీరును తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీరుని విమానము ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయారు. మేము చేయునది లేక విచారముతో వచ్చినాము అని భయంతో చెప్పారు. మీరు చెప్పేది నిజమేనా? ఎప్పుడునూ ఈ విధంగా జరగలేదు. దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీరుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, దూతలారా, అజామిరుడు తన అవసాన దశలో అవసాన కాలమున నారాయణ నారాయణ అని వైకుంఠవాసిని నామస్మరణ చేశాడు. అందువలన విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకుని పోయారు. తెలియక కానీ తెలిసి కానీ మరణ సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక ఆ విధంగా అజామీరునకు వైకుంఠ ప్రాప్తి కలిగినది అని అనుకున్నాడు. పూర్వజన్మలో అజామీరుడు మహారాష్ట్ర దేశమున ఒక శివాలయములో అర్చకుడుగా ఉన్నాడు. అతడు తన అందమైన రూపం చేతను సిరి సంపదల చేతను గర్వము కలవాడై శివాలయము యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను కూడా పెట్టక దుష్ట సహవాసములతో విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు. ఒక్కొక్కసారి శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు చాచి నిద్రించెడివాడు. ఇతనికి ఒక భేద బ్రాహ్మణ స్త్రీతో సంబంధము ఏర్పడినది. ఆమె కూడా అందమైనదొకటిచే చేయునది లేక ఆమె భర్త చూసియూ చూడనట్లుగా ఉంటూ భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు తెచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టు అని భార్యతో అన్నాడు. అందుకు ఆమె చేదరించుకొనుచు కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కూడా చూడక తన